గురు పూర్ణిమ అనేది గురువుల పట్ల కృతజ్ఞత మరియు గౌరవాన్ని తెలియజేయడానికి జరుపుకునే అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగ. ఈ పండుగ ప్రధానంగా హిందూ, బౌద్ధ మరియు జైన మతాలలో జరుపుకుంటారు. గురువు అంటే ఆధ్యాత్మిక గురువు లేదా మార్గదర్శకుడు, మరియు పూర్ణిమ అంటే పౌర్ణమి రోజు. ఇది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు. మరి ఈ గురు పూర్ణిమ యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యతను కనుక చూసినట్లయితే, గురు పూర్ణిమ అనేది గురు శిష్య పరంపరను వేడుకగా చేసుకుంటుంది. ఇక్కడ శిష్యులు తమ గురువుల పట్ల భక్తిని మరియు కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు. గురువులు మనల్ని అజ్ఞానపు చీకటి నుండి జ్ఞానపు కాంతి వైపు నడిపిస్తారు. హిందూ మతంలో ఈ రోజును మహర్షి వేదవ్యాసుని జయంతిగా జరుపుకుంటారు. ఆయనను ప్రాచీన హిందూ సాంప్రదాయాలలో గొప్ప గురువులలో ఒకరిగా పరిగణిస్తారు. ఆయన వేదాలను సంకలనం చేసి మహాభారతాన్ని రచించారు. బౌద్ధ మతస్థులు ఈ రోజున భగవాన్ బుద్ధుని గౌరవిస్తారు. జ్ఞానోదయం పొందిన తర్వాత ఆయన సారనాథ్లోని తన మొదటి ఉపదేశాన్ని ఇచ్చారు. యోగ సాంప్రదాయంలో ఈ రోజున శివుడు మొదటి గురువుగా మారిన సందర్భాన్ని జరుపుకుంటారు. ఆయన సప్త ఋషులకు యోగ జ్ఞానాన్ని బోధించడం ప్రారంభించారు. ఈరోజు జ్ఞానం, వివేకం మరియు ఆధ్యాత్మిక వృద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. గురువులు మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి, మన అంతర్గత సామర్థ్యాన్ని గుర్తించడానికి మరియు మన జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతారు. ఈ రోజున శిష్యులు తమ గురువుల ఆశీర్వాదం తీసుకుంటారు మరియు వారికి ప్రార్థనలు చేస్తారు. గురు పూర్ణిమ రోజు గురుతత్వం ఇతర రోజుల కంటే 1000 రెట్లు ఎక్కువగా చురుకుగా ఉంటుందని నమ్ముతారు. ఇది ఆధ్యాత్మిక అభ్యాసాలు మరియు ధ్యానం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. జీవితాలను తీర్చిదిద్దడంలో సహాయపడిన గురువులు, ఉపాధ్యాయులు మరియు మార్గదర్శకులందరికీ కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈరోజు ఒక అవకాశం. ఇందులో ఆధ్యాత్మిక గురువులు మాత్రమే కాకుండా విద్యా గురువులు, తల్లిదండ్రులు మరియు మనకు ముఖ్యమైన పాఠాలు నేర్పిన ఎవరైనా ఉంటారు. ఈరోజు మనలో ఉన్న గురువును గుర్తించడానికి మరియు మన ఆధ్యాత్మికమైన ప్రయాణంపై కొత్త దృష్టి పెట్టడానికి ఒక రోజు. శిష్యులు తమ గురువు యొక్క బోధనలను గత సంవత్సరంలో ఎంతవరకు ఆచరించారో సమీక్షించుకుంటారు మరియు రాబోయే సంవత్సరానికి తమ సంకల్పాలను పునరుద్ధరించుకుంటారు. సంక్షిప్తంగా, గురు పౌర్ణిమ అనేది జ్ఞానం మరియు కృతజ్ఞత జీవితాలను ప్రకాశవంతం చేసి సరైన మార్గదర్శనంలో నడిపించే గురువుల అమూల్యమైన సహకారాన్ని లోతుగా జరుపుకునే పండగ. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు.